तुम्हारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। శాంతి. ఓం శాంతకయ. ओम शांतकय। ओम शांति। अंदर के ओम शांति। तो आज है 24 जनवरी। तो आज की डेट है 24 जनवरी। आज की बाबा की महावाक्य है, मीठे बच्चे आत्माभिमानी बनने की प्रैक्टिस करो तो विकारी ख्यालात उड़ जाएंगे। మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి అభ్యాసం చేసినట్లయితే, आत्माभिमानी बनने की प्रैक्टिस करूं तो विकारी ख्यालात उड़ जाएंगे। विकारी ख्यालात उड़ जाएंगे, बात की याद रहेगी। ఆత్మాభిమానులుగా ఏ అభ్యాసం చేసినట్లయితే వికారి ఆలోచనలు దూరమైపోతాయి. बात की याद रहेगी, आत्मा सतो प्रधान बन जाएगी। ఆత్మాభిమానులుగా ఏ అభ్యాసం చేసినట్లయితే వికారి ఆలోచనలు దూరమైపోతాయి, బాబా స్మృతి ఉంటుంది, ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. प्रश्न है, मनुष्यों को दुनिया में किस रास्ते का बिल्कुल ही पता नहीं है। प्रश्न, మనుషులకు ఈ ప్రపంచంలో ఏ దారి గురించి ఏ మాత్రము తెలియదు. मनुष्यों को दुनिया में किस रास्ते का बिल्कुल ही पता नहीं है. మనుషులకు ఈ ప్రపంచంలో ఏ దారి గురించి ఏ మాత్రము తెలియదు. జవాబు, बाप से मिलने व जीवन मुक्ति प्राप्त करने के रास्ते का किसको भी पता नहीं है. బాబాను కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారి గురించి ఎవరికీ తెలియదు. बाप से मिलने व जीवन मुक्ति प्राप्त करने के रास्ते का किसको भी पता नहीं है. బాబాను కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారి గురించి ఎవరికీ తెలియదు. सिर्फ शांति शांति कहते रहते हैं. కేవలం శాంతి శాంతి అని అంటూ ఉంటారు. सिर्फ शांति शांति करते रहते हैं.
కాన్ఫరెన్స్ కడితే రైతే కేవలం శాంతి శాంతి అని అంటూ ఉంటారు, కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు. जानते नहीं कि विश्व में शांति कब थी और कैसे हुई. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది మరియు అది ఎలా ఏర్పడింది అన్నది వారికి తెలియదు. जानते नहीं कि विश्व में शांति कब थी और कैसे हुई. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది మరియు అది ఎలా ఏర్పడింది అన్నది వారికి తెలియదు. तुम पूछ सकते हो कि आपने विश्व में शांति देखी है. మీరు వారిని అడగవచ్చు, మీరు విశ్వంలో శాంతిని చూసారా? तुम पूछ सकते हो कि आपने विश्व में शांति देखी है. శాంతి कैसे होती है. మీరు వారిని అడగవచ్చు, మీరు విశ్వంలో శాంతి చూసారా, అసలు శాంతి ఎలా ఉంటుంది? विश्व में शांति तो बाप द्वारा स्थापन हो रही है. విశ్వంలో శాంతి అయితే బాబా ద్వారా స్థాపన అవుతుంది. మీరు వచ్చి అర్థం చేసుకోండి. विश्व में शांति तो बाप द्वारा स्थापन हो रही है, तुम आकर समझो. విశ్వంలో శాంతి బాబా ద్వారా, తండ్రి ద్వారా స్థాపన అవుతుంది, మీరు వచ్చి అర్థం చేసుకోండి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. पहले पहले तो यह दृष्टि पक्की करो कि हम आत्मा है. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. మొట్టమొదటైతే ఈ దృష్టిని పక్కా చేసుకోండి. ఏమని? నేను ఆత్మని. हम बाई बाई को देखते हैं. जैसे बाप कहते हैं मैं बच्चों को माना ఆత్మాओं को देखता हूं. तो బాబా అంటున్నారు, మనము ఆత్మని ఆత్మ సోదరుల్ని చూడాలి. ఎలాగైతే బాబా అంటారు, నేను పిల్లలకి అంటే ఆత్మల్ని చూస్తాను. ఆత్మ ही शरीर की कर्मेंद्रियों द्वारा सुनती है, बोलती है. ఆత్మే శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా వింటుంది మరియు మాట్లాడుతుంది. ఆత్మ का तख्त है, ఆత్మ యొక్క సింహాసనము భృకుటి. तो बाप ఆత్మాओं को देखते हैं. ఆత్మ యొక్క సింహాసనము భృకుటి అయితే బాబా ఆత్మని చూస్తారు. ये बाई भी अपनी बाइयों को देखते हैं. कौन बाई? బ్రహ్మ भी. ఈ బాయి అంటే ఈ ఆత్మ, బ్రహ్మ యొక్క ఆత్మ కూడా తమ సోదరులంటే ఆత్మల్ని చూస్తారు. तुमको भी बाइयों को देखना है. पहले दृष्टि पक्की चाहिए. మీరు కూడా సోదరులైన ఆత్మల్ని చూడాలి. మొదట ఈ దృష్టి అనేది పక్కా కావాలి. फिर क्रिमिनल ख्यालात बंद हो जाएंगे. ये आदत पड़ जाएगी. తిరిగా చెడు దృష్టి, చెడు ఆలోచనలు అనేవి ఆగిపోతాయి. ఈ అలవాటు అనేది అయిపోతుంది. ఆత్మ హి సున్తి హై, ఆత్మ హి చురుపురు కర్తీ హై. చూడు, ఆత్మే వింటుంది, ఆత్మే కదలికలు చేస్తుంది. శరీరాన్ని కదిలించేదంత ఎవరు? ఆత్మే. ఆత్మ లేకపోతే శరీరం కదులుతుంది ఏమన్నా? లేదు. ये दृष्टि पक्की होने से और ख्याल सब उड़ जाएंगे. ఈ దృష్టి పక్కా అయిందంటే మిగతా అన్ని ఆలోచనలు కూడా ఎగిరిపోతాయి. ये है नंबर 1 सब्जेक्ट. इसमें दैवी गुण भी ఆటోమేటిక్లీ ధారణ होते रहेंगे. ఇప్పుడు ఈ ఆత్మ అనుకోవడము, ఆత్మని చూడడం, ఇది నంబర్ 1 సబ్జెక్ట్ అంటున్నారు బాబా. ఇందులోనే దైవీ గుణాలు కూడా ఆటోమేటిక్ గా ధారణ అవుతూ ఉంటాయట. कर्मेंद्रिय चालायमान देह अभिमान में आने से ही होती है. కర్మేంద్రియాలు చంచలత్వంలోకి ఎప్పుడు వస్తాయి? దేహ అభిమానంలోకి రావడంతోనే అవుతుంది.
देही अभिमानी बनने की बहुत कोशिश करो तो तुम्हारी में ताकत आएगी. దేహి అభిమానిగా అవ్వడంలో చాలా ప్రయత్నం చేయండి, అప్పుడు మీలో చాలా శక్తి వస్తుంది. సర్వశక్తిమాన్ బాకి सर्वशक्तिमान बाप की ताकत से ही आत्मा सतो प्रधान बनती है. तो బాబా అంటున్న సర్వశక్తిమానైన తండ్రి యొక్క శక్తితోనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. బాప్ తో హై హి సతో ప్రధాన్. బాబా అయితే ఉన్నారు సతో ప్రధానమైన వారు. तो पहले पहले ये दृष्टि पक्की हो तब समझो कि हम ఆత్మాభిమాని है. అయితే మొట్టమొదట ఈ దృష్టి అనేది పక్కా అవ్వాలి. పక్కా అయిందంటే అప్పుడు అనుకోండి నేను ఆత్మాభిమానిగా ఉన్నానని. ఆత్మాభిమాని और देह अभिमानी में रात दिन का फर्क है. ఆత్మాభిమాని మరి దేహ అభిమానికి తేడా ఎంతట? రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. हम आत्माओं को अब वापस घर जाना है. మన ఆత్మలకు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మాభిమాని बनने से ही हम पवित्र सतो प्रधान बनेंगे. ఆత్మాభిమానిగా అయినట్లయితేనే మనం పవిత్రంగా సతో ప్రధానంగా అవుతాము. ये प्रैक्टिस करने से विकारी ख्यालात उड़ जाएंगे. దీని అభ్యాసం చేసినట్లయితే వికారి ఆలోచనలన్నీ కూడా ఎగిరిపోతాయి. మనుష్య कहते हैं धरती के सितारे बरोबर हम आत्मा सितारा है. ये शरीर मिला है कर्म करने के लिए. మనుషులు అంటారు ధరతి సితారలు అంటారు అనమాట. అంటే ధరణి పైన ఉండే సితారలను అంటారు. तो బాబాను తప్పకుండా మన ఆత్మ సితార కదా. ఈ శరీరం లభించింది కర్మలు చేయడానికి. अब हम तमो प्रधान बने हैं, फिर हमको सतो प्रधान बनना है. बाप को आना भी पुरुषोत्तम संगम युग पर है. ఇప్పుడు మనం తమో ప్రధానంగా అయ్యాము, తిరిగి మనము సతో ప్రధానంగా అవ్వాలి. బాబా వస్తారు ఎప్పుడు? పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. ऐसे कभी नहीं कहेंगे कि क्राइस्ट के शरीर में आते हैं. ఇలా ఎప్పుడు అన్నారట? క్రైస్ట్ యొక్క శరీరంలో భగవంతుడు వస్తారని అనరు. ఓ ఆతే హే రజో ప్రధాన్ మే హే. క్రైస్ట్ యొక్క ఆత్మ ఏ స్టేజ్ లో వస్తుందట? రజో ప్రధాన స్టేజ్ లో వస్తుంది. రజో ప్రధానం అంటే ఎప్పుడు? ద్వాపరం యొక్క మొదటగా, ద్వాపరం యొక్క చివరి అన్నమాట. రజో మొదలవుతుంది ద్వాపరంలో. ద్వాపరం ఎండ్ అనేది రజో ప్రధానం ఫుల్. తమో ప్రధానం ఎప్పుడు? కలియుగం అంత్యంలో తమో ప్రధాన్. ఎలాగైతే సతో ప్రధాన్ అంటే ఫుల్ కదా, అలా ప్రధాన్ అంటే ఫుల్ అన్నమాట. అందుకని రజో అనేది ద్వాపరం మొదట్లో స్టార్ట్ అవుతుంది, ద్వాపరం ఎండింగ్ వరకు రజో ప్రధాన్ అంట. ప్రధాన్ అంటే ఫుల్. అదే విధంగా కలియుగంలో తమో మొదలవుతుంది, ఎండ్ లో తమో ప్రధాన్ అయిపోతుంది. तो బాబాను వారు వస్తారు రజో ప్రధానంలో. कोई बुद्ध व क्राइस्ट के तन में भगवान आए ये तो हो ना सके. బుద్ధుడు కానీ క్రైస్ట్ యొక్క తనువులో కానీ భగవంతుడు రావడం ఇదైతే జరగదు. वो आते हैं एक बार है और आते हैं पुरानी दुनिया में नई दुनिया स्थापन करने. ఇప్పుడు బాబా వస్తారు, వారు వస్తారే ఒకేసారి. వారు వస్తారు కూడా పాత ప్రపంచంలో కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి. తమో ప్రధాన్ దునియాకో బదల్ సతో ప్రధాన్ బనానే. తమో ప్రధానమైన ప్రపంచాన్ని మార్చి సతో ప్రధానంగా తయారు చేయడానికి. ఓ జరూర్ సంగం పర్ ఆయేంగే. వారు తప్పకుండా సంగం యుగంలో వస్తారు. ఔర్ కోయి సమయ పర్ ఓ ఆనా సకే. మరి బాబా ఇంకే సమయంలో కూడా వారు రాలేరు. उनको आकर नई दुनिया स्थापन करनी है. उनको कहा जाता है हेवनली गॉड फादर. వారు అంటే శ్రీ బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలి. వారిని అంటారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. స్వర్గాన్ని తయారు చేసేవారు భగవంతుడు తండ్రి అంటారు. ड्रामा अनुसार संगम का भी नाम है. श्री कृष्ण को तो
బాప్ వ పతిత్ పావన్ నహి కహెంగే. డ్రామా అనుసారంగా సంగం యుగం యొక్క పేరుంది. మరి శ్రీకృష్ణుని అయితే తండ్రి అని లేక పతిత పావనుడని అనలేరు. उनकी महिमा बिल्कुल अलग है. किसकी महिमा? श्री कृष्ण की महिमा. వారి మహిమ పూర్తిగా వేరుంటుంది. బాబా समझाते रहते हैं, पहले पहले कोई को ఏం ఆబ్జెక్ట్ समझाओ. మరి బాబా అర్థం చేస్తున్నారు, మొట్టమొదట ఎవరికైనా కూడా లక్ష్యము ఉద్దేశం ఏంటనేది అర్థం చేయించండి. భారత్ మే లక్ష్మీనారాయణ కా राज्य था, तो एक धर्म एक राज्य था. భారతదేశంలో లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. అప్పుడు ఒకే ధర్మము ఒకే రాజ్యం ఉండేది. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మత ఏక హి అద్వైత ధర్మత. ఆ ఒక్కటంటే ఏముండేది? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఒక్కటే అద్వైత ధర్మం ఉండేది. హెవెన్ స్థాపన్ కర్నాతో బాప్ కా హి కామ్ హై. స్వర్గాన్ని స్థాపన చేయడం అయితే ఇది బాబా పని. కేసే కర్తే హై వహ్ భీ క్లియర్ హై. అది ఎలా స్థాపన చేస్తారో అది కూడా క్లియర్ గా ఉంది. సంగం పర్ హి బాప్ ఆకర్ సమझाते हैं कि देह के सब धर्म छोड़ अपने को आत्मा समझो. సంగం యుగంలోనే బాబా వచ్చి అర్థం చేయిస్తారు, దేహం యొక్క అన్ని ధర్మాల్ని వదిలి స్వయాన్ని ఆత్మ అనుకోండి. तो लक्ष्मी नारायण के चित्र पर ही सारी समझानी देनी है. అయితే లక్ష్మీనారాయణ యొక్క చిత్రం పైనే పూర్తిగా అర్థం చేయించాలట. శ్రీ బాబా కా చిత్ర भी है, महिमा वाला चित्र बहुत अच्छा बना हुआ है. శ్రీ బాబా యొక్క చిత్రం కూడా ఉంది, మరి మహిమలు ఉన్నటువంటి చిత్రం కూడా చాలా మంచిగా తయారై ఉందట. ఎవరి మహిమలు? శ్రీ బాబా యొక్క మహిమలు. బాబా చెప్పారు కదా ఈ మధ్య మురళిలో 32 మహిమలు ఉన్నటువంటి చిత్రం చాలా బాగుందని. ఏ హై హి నర్ సే నారాయణ బన్నే కి సత్య కథ, రాధే కృష్ణ కి కథ నహి కైతే హి. ఇది ఉందేంటి? నరు నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి సత్యమైన కథ. రాధాకృష్ణుల యొక్క కథ అని అనరు. సత్యనారాయణ కి కథ, తుమ్కో నర్ సే నారాయణ బనాతే హై. ఇది సత్యనారాయణ కథ. మిమ్మల్ని నరు నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. పహలే తో చోటా బచ్చా హోగా, చోటే బచ్చే కో నర్ నహి కహా జాతా హై. చూడు, ముందైతే చిన్న పిల్లాడిగా ఉంటారు, చిన్న పిల్లల్ని నరుడని అనరు. నర్ నారాయణ్ నారి లక్ష్మి కహా జాతా హై. చూడు, నర్ నారాయణ అంటారు, నారిని లక్ష్మి అని అంటారు. తుమ్ బచ్చోं को इस चित्र पर ही समझाना है. सन्यासी तो आदि सनातन देवी देवता धर्म की स्थापना कर ना सके. మీరు పిల్లలైతే ఈ చిత్రాలపైన అర్థం చేయించాలి. సన్యాసులైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేయలేరు. शंकराचार्य तो आते ही है. शंकराचार्य भी कौन से समय में आते हैं? रजो प्रदान के समय. శంకరాచార్యులు కూడా వస్తారు ఎప్పుడు? రజో ప్రధానమైన సమయంలో వస్తారు. ఓ రాజ్యోగ్ సికానా సకే, ఓ రాజ్యోగాన్ని నేర్పించలేరు. బాప్ ఆతే హే సంగం పర్, कहते हैं बहुत जन्मों के अंत के भी अंत में प्रवेश करता हूं. బాబా వస్తారు సంగమ సమయంలో. సంగమం అంటే పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి మధ్యలో, కలియుగానికి సత్యుగానికి మధ్యలో. మరేమంటారు? చాలా జన్మల యొక్క అంతిమంలో కూడా అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని. మరెవరిలో? బ్రహ్మ యొక్క అనేక జన్మల్లో కూడా అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో 60 years తర్వాత వచ్చారు కదా బాబా. ऊपर त्रिमूर्ति भी है, ब्रह्मा योग में बैठा है, शंकर की तो बात ही अलग है. పైన త్రిమూర్తులు కూడా ఉన్నారు, బ్రహ్మ యోగంలో కూర్చొని ఉన్నారు. శంకరుడి యొక్క విషయమే వేరు. బైల్ పర్ సవారీ హోనా సకే. ఎత్తుపైన సవారీ అవ్వగలుగుతుందా? అవ్వదు. बाप को तो यहाँ आकर समझाना है, विनाश भी यहाँ ही होता है. बाबा कहते
ఇక్కడికి వచ్చి అర్థం చేయించాల్సి ఉంటుంది జ్ఞానం. మరి వినాశనం కూడా ఇక్కడే జరుగుతుంది. लोग कहते हैं विश्व में शांति हो, वो तो होने वाली है, तब बुद्धि में आता है. చూడు లోకులందరూ ఏమంటారట, మనుషులు విశ్వంలో శాంతి కావాలని అంటారు. అదైతే అవ్వాల్సే ఉందట, అప్పుడే వారి బుద్ధిలో వస్తుందట. శాంతి అవుతుంది కాబట్టే బుద్ధిలో వస్తుంది. చిత్రం పర్ తుమ్ అచ్చి తరా సమझा सकते हो. మన చిత్రాల పైన మీరు మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. जो शिव की व देवताओं की भक्ति करते हैं उनको समझाना है. वो जट मानेंगे. ఎవరైతే శివుడు లేక దేవత లేక భక్తి చేస్తారో వారికి అర్థం చేయించాలి ఈ జ్ఞానాన్ని. వారు వెంటనే ఒప్పుకుంటారట. बाकी नेचर व साइंस आदि को मानने वालों की बुद्धि में बैठेगा नहीं. మిగతా ఎవరైతే నేచర్ అంటే ప్రకృతిని, సైన్స్ ని ఒప్పుకునేవారు ఉన్నారో వారి బుద్ధిలో కూర్చోదట ఈ జ్ఞానం. दूसरे धर्म वालों की भी बुद्धि में नहीं आएगा. వేరే ధర్మాల వారి బుద్ధిలో కూడా ఈ జ్ఞానం రాదు. जो कन्वर्ट हुए होंगे वो निकल आएंगे. మిగతా ధర్మాల్లో కూడా ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వారు వచ్చేస్తారు. ఉన్కి క్యా ఫిక్రాత్ కర్నీ హై. వారి గురించి ఏం చింత చేయాలంటున్నారు బాబా? చింత ఏం చేయకూడదు. ఎవరైతే మన ధర్మం వారు వేరే ధర్మంలో కన్వర్ట్ అయిపోయారో వాళ్ళు వచ్చేస్తారు. देवता धर्म वाले व बहुत भक्ति करने वाले अपने धर्म में बहुत पक्के होंगे. దేవతా ధర్మం వారు చాలా భక్తి చేసేవారు వారు వారి ధర్మంలో చాలా పక్కగా ఉంటారన్నమాట. ఎంత చెప్పినా కూడా వేరే ధర్మంలోకి వెళ్ళరు. तो देवताओं के पुजारियों को समझाओ, बड़े आदमी कभी आएंगे नहीं. దేవతల యొక్క పూజారులకైతే అర్థం చేయించండి, గొప్ప వ్యక్తులైతే ఎప్పుడు రారట. समझो बिरला है, इतने मंदिर बनाते हैं, उनके पास ज्ञान सुनने की फुर्सत ही कहाँ है. చూడు గొప్ప వ్యక్తులు ఎప్పుడు రారంటున్నారు బాబా. అనుకోండి బిర్లా ఉన్నారు, ఎన్ని మందిరాన్ని తయారు చేస్తున్నారు, వారి దగ్గర జ్ఞానం వినడానికి తీరిక ఎక్కడ ఉందంటున్నారు బాబా వారికి. సారా దిన్ क्या होता है? सारा दिन బుద్ధి దందే మే లగి रहती है. రోజంతా కూడా బుద్ధి వ్యాపారంలోనే నిమగ్నమై ఉంటుంది. पैसे बहुत मिलते हैं तो समझते हैं मंदिर बनाने से धन मिलता है. ఆ బిర్లా వాళ్ళు ఏమనుకుంటారట, చాలా డబ్బు చాలా లాభాలు వస్తున్నాయంటే ఏమనుకుంటారట, మందిరం తయారు చేస్తుందని కాబట్టి ధనం చాలా ఇంకా వస్తుంది లభిస్తుందని అనుకుంటారట. ये देवताओं की कृपा है. ఇదంతా దేవతల యొక్క కృప అనుకుంటారు. तुम्हारे पास कोई आए तो లక్ష్మీ నారాయణ కా చిత్ర ఉన్హే దిఖాओ. మీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి వారికి లక్ష్మణ యొక్క చిత్రాన్ని వారికి చూపించండి. बोलो तुम विश्व में शांति चाहते हो तो विश्व में शांति का राज्य इस दुनिया में था. అయితే చెప్పండి, మీరు విశ్వంలో శాంతి కోరుకుంటున్నారంటే మరి విశ్వంలో శాంతి యొక్క రాజ్యం ఈ ప్రపంచంలో ఉండేదా? అంటే విశ్వంలో శాంతి యొక్క రాజ్యం ఈ ప్రపంచంలో ఉండేది. ఫలాని తారీఖ్ సే ఫలాని తారీఖ్ తక్ సూర్యవంశీ రాజధాని మే బహుత్ శాంతి థీ, ఫిర్ దో కలా కమ్ హో జాతే హై. మరి విశ్వంలో శాంతి రాజ్యం ఎప్పుడంటే ఫలానా తారీఖు నుండి ఫలానా తారీఖు వరకు సూర్యవంశీ రాజధానిలో చాలా శాంతి ఉండేది. తిరిగి 2 కళలు తగ్గిపోయాయి. ఇస్ చిత్ర పర్ హి సారా మదార్ హై. ఈ చిత్రాలపైనే పూర్తి ఆధారం ఉంది. అబ్ తుమ్ విశ్వ మే శాంతి చాతే హో కహా చలేంగే. ఇప్పుడు మీరు విశ్వంలో శాంతి కోరుకుంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి శాంతి గురించి घर को तो वो जानते ही नहीं. ఇంటి గురించి తెలియదట. ఏది తెలియదు? శాంతి యొక్క ఇల్లు ఏంటి? పరంధాం. మరి శాంతి యొక్క ఇల్లైన పరంధాం గురించి అయితే వారికి తెలీదు. हम आत्मा शांत स्वरूप है, मूल वतन में रहते हैं, वही शांति धाम है. మనం ఆత్మ శాంత స్వరూపము, మూలవతనంలో ఉంటాము, అదే శాంతిధామము.
वह इस दुनिया में नहीं है। అది ఈ ప్రపంచంలో ఉండదు. उनको कहा जाता है నిరాకారి దునియా. దాన్ని ఏమంటారు? నిరాకార ప్రపంచం అంటారు. बाकी विश्व इसको ही कहा जाता है विश्व में शांति नई दुनिया में होगी. మిగతా విశ్వం అని మాత్రం దీన్నే అంటారు. విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలో ఉండేది. विश्व के मालिक यह बैठे हैं. गरीब इन बातों को अच्छे रीति समझते हैं. చూడు, విశ్వానికి యజమానులైన వారు ఇక్కడే కూర్చున్నారట. పేదవారైతే ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. कोई कहते हैं यह रास्ता बहुत अच्छा है, हम रास्ता ढूंढते थे, रास्ते का मालूम ही नहीं तो ढूंढेंगे क्या. కొద్దిమంది అంటారట, మీరు చెప్పిన ఈ దారి అనేది చాలా బాగా ఉందంటారట, మేము దారిని వెతుకుతూ ఉండేవారిని అని అంటారు. దారి గురించి తెలియదన్నప్పుడు ఎలా వెతుకుతుంటారు? ఏదైనా వస్తువు, ఏదైనా దారి తెలియాలంటే అదేంటని తెలిస్తే దాని గురించి వెతుకుతారు కదా. మీకు తెలియదన్నప్పుడు ఎలా వెతకగలుగుతారు? ऐसा कोई नहीं जिसको पाप और जीवन मुक्ति के रास्तों का पता हो. ఇలా ఎవరు లేరట వారికి తండ్రి గురించి అంటే భగవంతుడి గురించి, మరి జీవన్ముక్తి యొక్క దారి గురించి తెలిసిన వారు. శాంతి శాంతి कहते रहते हैं, परंतु शांति कब थी, कैसे हुई, किसको भी पता नहीं है. కేవలం శాంతి శాంతి అని అంటూ ఉంటారు, కానీ శాంతి ఎప్పుడు ఉండేది, ఎలా జరిగిందా శాంతి, ఇది ఎవరికి కూడా తెలీదు. कितनी कॉन्फिडेंस आदि करते हैं, उनको पूछना चाहिए तुमने कभी विश्व में शांति देखी कि विश्व में शांति कैसे होती है. మరెన్ని కాన్ఫరెన్సెస్ అవి చేస్తూ ఉంటారు. వారితో అడగాలి, మీరు ఎప్పుడైనా విశ్వంలో శాంతిని చూసారా, విశ్వంలో శాంతి ఎలా ఉంటుంది అని అడగాలట. तुम प्रजा आपस में क्यों मूंझते हो, మీరు ప్రజలు పరస్పరంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కాన్ఫరెన్స్ करते रहते हो, జవాబ్ कहां से मिलता नहीं. శాంతి గురించి మీరు కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటారు, కానీ మీకు జవాబు అయితే ఎక్కడి నుండి కూడా లభించదు. విశ్వ మే శాంతి తో అబ్ బాప్ ద్వారా స్థాపన హో రహీ హై. విశ్వంలో శాంతి అయితే ఇప్పుడు బాబా ద్వారా స్థాపన అవుతుంది. తుమ్ कहते हो क्राइस्ट से 3000 वर्ष पहले हेवन था तो वहां ही शांति थी. మీరంటారు క్రైస్ట్ కంటే 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, మరి అక్కడే శాంతి ఉండేది. అగర్ వహా భీ అశాంతి హోతీ తో బాకీ శాంతి కహా సే మిలేగా. ఒకవేళ అప్పుడు కూడా అశాంతి ఉన్నట్లయితే ఇంకా శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది మరి. అచ్చి తరహ సే సమझाना है. మరి వారికి చాలా మంచి రీతిలో అర్థం చేయించాలి. इस समय तो तुमको इतना समय बात करने नहीं देते, क्योंकि బాబా అన్న ఈ సమయంలో అయితే మీకు ఇంత మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వరట. ఎందుకంటే అభి ఉన్కే సున్నే కా సమయ హీ నహీ ఆయా హై. మీకు ఇంత సమయం ఇవ్వరంటే దాని వెనుక కారణం ఏం చెప్తున్నారు బాబా? వారికి ఇప్పుడు ఈ జ్ఞానం వినే సమయం ఇంకా రాలేదంటున్నారు బాబా. సున్నే కా భీ క్యా चाहिए, సౌభాగ్య चाहिए. వినడానికి కూడా సౌభాగ్యం ఉండాలట, అదృష్టం ఉండాలి. तुम पदमा पदम भाग्यशाली बच्चे ही बाप से सुनने के हकदार हो. कितना नशे की पॉइंट सुना रहे बाबा. మీరు పదమా పదం భాగ్యశాలైన పిల్లలే, బాబాతో వినడానికి హక్కుదారులట. बाप बिगर और कोई सुना ना सके, बाप तुम बच्चों को ही सुनाते हैं. బాబా తప్ప ఇంకెవరు కూడా వినిపించలేరు, బాబా మీ పిల్లలకే వినిపిస్తారు. ये है ही रावण राज्य, तो यहाँ शांति कैसे हो सकती. రావణ రాజ్యం में सब पतित है. ఇది ఉందే రావణ రాజ్యం అన్నప్పుడు ఇక్కడ శాంతి ఎలా ఉండగలుగుతుంది? రావణ రాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు. పుకార్తే హే కి హమ్కో పావన్ బనావో.
పావన్ దునియాతో ఇన్ లక్ష్మీనారాయణకి పిలుస్తూ ఉంటారట ఏమని, పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని. పావన ప్రపంచం అయితే ఈ లక్ష్మీనారాయణదే ఉండేది. तो राम राज्य और रावण राज्य में कितना फर्क है? రామరాజ్యము మరి రావణ రాజ్యానికి ఎంత తేడా ఉంది. सूर्यवंशी चंद्रवंशी फिर होते हैं, सूर्यवंशी चंद्रवंशी के बाद क्या होता है, వైశ్య वंशी. सूर्यवंशी चंद्रवंशी తిరిగి ఏముంటుంది, రావణ వంశం అట. इस समय है कलयुग रावण संप्रदाय. बड़े बड़े लोग भी एक दो को गुरु गुरु करते रहते हैं. ఈ సమయంలో అయితే ఇది కలియుగం, రావణ సాంప్రదాయం. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఒకరొకరికి అంటే ఒకరిద్దరి మధ్యలో పరస్పరంలో గురు గురు చేస్తూ ఉంటారంటే కోపపడుతూ ఉంటారన్నమాట ఒకరిపైన ఒకరు. బహుత్ అహంకార్ హే కి మై ఫలానా హూ. చాలా అహంకారం ఉందట ఏమని, నేను ఫలానా ఉన్నాను, నేను ఫలానా పదవిలో ఉన్నాను, పొజిషన్ లో ఉన్నానని. तो इस लक्ष्मी नारायण के चित्र पर समझाना बहुत सहज है. అయితే లక్ష్మీనారాయణ యొక్క చిత్రం పైన అర్థం చేయించడం చాలా సహజము. बोलो इनके राज्य में ही विश्व में शांति थी, कोई और धर्म नहीं था. చెప్పండి, వీరి రాజ్యంలోనే విశ్వంలో శాంతి ఉండేది, ఇంకే ధర్మం కూడా ఉండేది కాదు. विश्व में शांति सो तो यहाँ ही होता है. तो मुख्य यह चित्र है. విశ్వంలో శాంతి అయితే ఇక్కడే ఉంటుంది. ముఖ్యమైనది చిత్రం, లక్ష్మీనారాయణ యొక్క చిత్రం. बाकी ढेर चित्रों पर समझाने से मनुष्यों के ख्यालात और तरफ चले जाते हैं. మిగతా చాలా చిత్రాలపైన అర్థం చేయించినట్లయితే మనుషుల యొక్క ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోతాయన్నమాట. जो समझा है वह भी भूल जाता है. ఏదైతే అర్థం చేసుకున్నారో జ్ఞానాన్ని అది కూడా మర్చిపోతారు. తబ్ కహా జాతా హై టూ మనీ కుక్స్ బహుత్ చిత్ర హోతే హై. టూ మనీ కుక్స్ అంటే చాలా మంది వంట చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ వంట అంతా పాడైపోతుంది. ఒకరు వేస్తారు, ఇంకొకటి వేస్తారు, అందరు వేసేసి అది పాడైపోతుంది అనమాట. అందుకని ఎక్కువ మంది వంట వాళ్ళు ఉంటే ఆ వంట పాడైపోతుందని అంటారు. बहुत चित्र होते हैं और हंसी गुड़ी के मॉडल अथवा डायलॉग आदि होते हैं, तो मूल बात बुद्धि से निकल जाती है. చాలా చిత్రాలు ఉంటాయి, నవ్వులాటగా ఉండే మోడల్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ముఖ్యమైన విషయం అయితే బుద్ధిలో ఉంటుంది, అది తొలగిపోతుంది అన్నమాట, అది వెళ్ళిపోతుంది బుద్ధిలో నుంచి అసలైన విషయం. कोई विरला ही समझ पाते हैं कि बाप ये स्थापना कर रहे हैं. ఎవరో విర్లా అన్నమాట, చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలుగుతారు బాబా ఇది స్థాపన చేస్తున్నారని. 84 जन्म भी इसके लिए ही है, दिखाएंगे जरूर एक का. 84 జన్మలు కూడా వీరికే ఉంటాయని లక్ష్మీనారాయణలకి చూపించడం అంటే తప్పకుండా ఒక్కరి చిత్రాన్ని చూపిస్తారు కదా. సబ్కో कैसे रखेंगे, మరి అందరిని ఎలా చూపించగలుగుతారు. శాస్త్రం में भी एक अर्जुन का नाम रखा है ना, ज्ञान सुनने वाले को. మరి శాస్త్రాల్లో కూడా ఒక్క అర్జున్ యొక్క పేరే పెట్టారు కదా జ్ఞానం విన్నారని. स्कूल में मास्टर एक को तोड़े पढ़ाएंगे, यह भी स्कूल है. స్కూల్లో టీచరు మాస్టరు ఒక్కరు చదివిస్తారంటే చదువు, ఇది కూడా స్కూలే అంటున్నారు బాబా. ఇక్కడ ఒక్కరు చెప్పడం అనేది లేదు. ये तुम्हारे बैच भी बहुत काम कर सकते हैं, ये सबसे अच्छा है. ఇది మీ బ్యాచ్ కూడా చాలా పని చేయగలుగుతుంది, ఈ బ్యాచ్ అనేది అన్నిటికంటే మంచిది. पहले शिव बाबा के चित्र के सामने लाना चाहिए. ఇప్పుడు మొదటైతే శ్రీబాబా యొక్క చిత్రం ముందు తీసుకురావాలి. और फिर లక్ష్మీనారాయణ के चित्र के आगे, తర్వాత నెక్స్ట్ లక్ష్మీనారాయణ యొక్క చిత్రం ముందు తీసుకురండి. तुम शांति मांगते हो, वो कल्प कल्प बाप द्वारा ही स्थापन होती है. మీరు శాంతిని అడుగుతున్నారు, అది కల్పకల్పము బాబా ద్వారానే స్థాపన అవుతుంది. तुम इस चक्र को जान गए हो,
पहले तुम भी तुच्छ बुद्धि थे। మరి మీరు ఇప్పుడు ఈ చక్రాన్ని తెలుసుకున్నారు, సృష్టి చక్రాన్ని. మొదట మీరు కూడా ఎలా ఉండేవారు? తుచ్చ బుద్ధి ఉండేవారు. अब बाप क्या बना रहे तुच्छ बुद्धि से? స్వచ్ఛ బుద్ధి बनाते हैं. ఇప్పుడు బాబా స్వచ్ఛ బుద్ధిగా తయారు చేస్తున్నారు. लिखना चाहिए सिवाय परम पिता परमात्मा के कोई भी किसकी सद्गति कर नहीं सकते. అయితే రాయాలి, కేవలం పరంపిత పరమాత్మ తప్ప ఎవరు కూడా ఎవరికి సద్గతిని చేయలేరు. విశ్వ మే శాంతి कर नहीं सकते, బాకీ సబ్ కుచ్ కర్ రహే హై. విశ్వంలో శాంతిని కూడా చేయలేరు, బాబాని అన్ని చేస్తూ ఉన్నారు. याद भी उनको ही करते हैं. मुख्य चित्र ये दोनों है. స్మృతి కూడా వారిని చేస్తారు భగవంతుణ్ణి. ముఖ్యమైన చిత్రాలంటే ఈ రెండు. ఏంటది? భావ చిత్రము, లక్ష్మీనారాయణ యొక్క చిత్రం. इसमें इससे हिलना नहीं चाहिए जब तक पूरा ना समझे. చూడు, చిత్రాల ముందు నుంచి కదలకూడదట. ఎప్పటి వరకైతే వారు పూర్తిగా అర్థం చేసుకోలేదు ఆ చిత్రం గురించి, అప్పటి వరకు అక్కడ నుంచి కదలకూడదు. జగ నహి సమజాతో కుచ్ భీ నహి సమజా. ఈ చిత్రాలపైన వారు అర్థం చేసుకోలేదు అంటే వారు ఏమీ అర్థం చేసుకోలేనట్లే. టైం వేస్ట్ హో జాతా హై, సమయం వృధా అయిపోతుంది. దేఖో బుద్ధి మే నహి బైఠతా హై తో చలా దేనా चाहिए. చూడండి, వారి బుద్ధిలో కూర్చోట్లేదంటే వారిని పంపించేసేయండి అంటున్నారు బాబు. ఇస్మే సమझाने वाले बहुत अच्छे चाहिए. ఇందులో అర్థం చేయించే వాళ్ళు చాలా మంచిగా ఉండాలి. అగర్ మాతా హో తో बहुत अच्छा, इसमें कोई नाराज नहीं होगा. ఒకవేళ మాత ఉన్నట్లయితే చాలా మంచిది, ఇందులో ఎవరు కూడా నారాజ్ అవ్వరట. ఏ తో సబ్ జాన్తే హై कि कौन कौन समझाने में तीखे है. ఇదైతే మీకు అందరికీ తెలుసు. బాబా అన్నారు అప్పుడు ఎవరెవరు అర్థం చేయించడంలో చాలా ముందున్నారు, చాలా బాగున్నారని. మోహిని హే, మనోహర్ హే, గీతా హే, బహుత్ అచ్చే అచ్చే బచ్చే హే. మరి బాబా దాదుల పేర్లు తీసుకుంటున్నారు. మోహిని, మనోహర్, గీత, చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారు. तो पहले लक्ष्मी नारायण के चित्र पर एकदम पक्का कराना चाहिए. అయితే మొదట లక్ష్మీనారాయణ యొక్క చిత్రం పైన పూర్తిగా పక్కా చేయించాలి. बोलो इन चित्रों को अच्छी रीति समझो तब शांति की दुनिया में जा सकेंगे. చెప్పండి, ఈ చిత్రాలను మంచి రీతిలో అర్థం చేసుకోండి, అప్పుడు మీరు శాంతి యొక్క ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. ముక్తి జీవన్ ముక్తి దోనో హీ మిల్ జాయేగి. మీకు ముక్తి జీవన్ ముక్తి రెండు కూడా లభిస్తాయి. ముక్తి మే తో సబ్ జాయేంగే ఫిర్ ఆయేంగే నంబర్వార్ పాట బజానే. ముక్తిలోకి అయితే అందరు వెళ్తారు పరంధామానికి, కానీ తిరిగి వస్తారు నంబర్ వార్గా పాత్రను అభినయించడానికి. సమझाना भी बक्के से है. नंबर 1 यह चित्र है. అర్థం చేయించడం కూడా చాలా బాగా అట్టహాసంగా, చాలా ఆకర్షణీయంగా అర్థం చేయించాలి. నంబర్ 1 అయితే ఈ చిత్రం. విశ్వ మే శాంతి కే మాలిక్ యహీ తే. కౌన్ తే? లక్ష్మీనారాయణ. విశ్వంలో శాంతికి యజమానులుగా వీరే ఉండేవారు. యహ్ బాతే సమజ్దార్ కి బుద్ధి మే బైఠతీ హై. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది అంత ఈజీ కాదన్నారు బాబా. ఈ విషయాలు తెలివైన వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. బల్ అచ్చా అచ్చా కేతే హై, పావ్ మే గిర్తే హై, పరంతు బాప్ కో తోడే జానా. మంచిది మంచిదని అంటారట, బాగుంది బాగుంది అంటారట. బాబా యొక్క పాదాల పైన కూడా పడతారట, కానీ బాబాను తెలుసుకున్నారా ఏంటి? లేదు. కొద్దిమంది ఇట్లా అనుకుంటారు, అబ్బాయి ఈ సంస్థకి చాలా పెద్ద ఆయన చాలా గొప్ప ఆయన అనుకుంటారు, అంతేగాని భగవంతుడు వారిలో వచ్చి జ్ఞానం చెప్పారని వారికి తెలియదు. అందుకని కొత్త కొత్త వారు కూడా బాబాని చూస్తే నమస్కారం చేస్తారు, మొక్కుతారు, అలా చేస్తూ ఉంటారు. ఉన్కో భీ మాయా చూడతీ నహీ హై. వారిని కూడా మాయ అనేది వదిలిపెట్టదు.
बाप जो इतना ऊंचा बनाते हैं उनको तो कितना याद करना चाहिए। इसलिए बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप कट जाएंगे। మాయ అనేది వారు ఎవరిని వదిలిపెట్టదన్నమాట. బాబా అయితే ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు, మరి వారిని ఎంత స్మృతి చేయాల్సి ఉంటుంది. అందుకని బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. सतो प्रधान बन जाएंगे। यहाँ अंदर आने से खुशी में रोमांच खड़े हो जाना चाहिए। సతో ప్రధానంగా కూడా అవుతారు. ఇక్కడికి లోపలికి రావడంతోనే సంతోషంతో రోమాలు నిక్కుపొడుచుకోవాలంటున్నారు బాబా. అంత సంతోషం ఉండాలి. మై యహ బంతా ఎందుకు అంత సంతోషం కలగాలట లోపల నుండి? నేను ఇలా తయారవుతాను అని. మై అందర్ हिस्ट्री हाल में आता हूं। तो ब्रह्मा बाबा का अनुभव सुना रही, मैं अंदर हिस्ट्री हाल में आता हूं और इन लक्ष्मी नारायण को देखता हूं। सामने लक्ष्मी नारायण की ट्रांसलेट रखी है, इन्हें देखकर बड़ा खुश होता हूं। బ్రహ్మ బాబా అంటున్నా, నేను లోపలికి అంటే హిస్టరీ హాల్లోకి వస్తాను, మరి లక్ష్మీనారాయణని చూస్తాను, మరి ముందు లక్ష్మీ అనేక ట్రాన్స్లేట్ పెట్టి ఉందన్నమాట చిత్రం, వారిని చూసి చాలా సంతోషపడతానంటున్నారు బాబా. ఓహో బాబా హమ్కో యహ్ బనాతే హై, వాహ్ బాబా వాహ్. ఓహో బాబా నన్ను మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు అని. వాహ్ బాబా వాహ్. లౌకిక్ घर में किसका बाप बड़ा मर्तबे पर होता है तो बच्चों को खुशी होती है, मेरा बाप वजीर है। చూడు బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లౌకిక ఇంట్లో ఎవరి తండ్రి అయినా గొప్ప పదవిలో ఉన్నారనుకోండి, మరి పిల్లలకి సంతోషం ఉంటుంది కదా, నా తండ్రి మంత్రి అనేసి. తుమ్కో కితనీ ఖుషీ హోనీ चाहिए तो हमारा बाप कौन है फिर? परमात्मा भगवान है। तो तुमको कितनी खुशी होनी चाहिए कि बाप हमको यह बनाते हैं। మరి మీకెంత సంతోషం ఉండాలి, బాబా మనల్ని ఇలా తయారు చేస్తున్నారని. వారంతో ఎంత సంతోషం ఉండాలి, ఇలా దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారని. కానీ మాయా బులా దేతి హై, బడా సామ్నా కర్తీ హై. కానీ మాయ మరపింపజేస్తుంది, చాలా ఎదుర్కొంటుంది మనల్ని. तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए, दैवी गुण भी धारण करने चाहिए। మరి మీ పిల్లలకి చాలా సంతోషం ఉండాలి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఆత్మ అభిమాని భవ, బాయి బాయి కో देखो तो क्या होगा? तो स्त्री को भी आत्मा के रूप में ही देखेंगे। ఆత్మ అభిమాని భవ. तो బాబాను సోదరుడిగా చూడండి. అప్పుడు స్త్రీని కూడా ఆత్మ యొక్క రూపంలోనే చూస్తారు. అందరు ఆత్మలందరూ సోదరులు అనుకున్నప్పుడు క్రిమినల్ ఐ హోగి నహి, చెడు దృష్టి అనేది అప్పుడు ఉండదు. मनसा तूफान तब आते हैं जब तुम बाई बाई की दृष्टि से नहीं देखते हो। మనసులో ఈ తుఫాన్లు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మీరు సోదర యొక్క దృష్టితో చూడట్లేదు, అప్పుడే మనసులో తుఫాన్లు వస్తాయి. ఇస్మే బడి మెహనత్ హై. ఇప్పుడు అందరిని ఆత్మగా చూడడం అనేది ఇందులో చాలా శ్రమ ఉందంటున్నారు బాబా. శ్రమ ఏంటి? దేని శ్రమ? బుద్ధి యొక్క శ్రమ. మరి బుద్ధితో అందరిని ఏమనుకోవాలి? ఆత్మ అనుకోవాలి. ప్రాక్టీస్ వచ్చి చెయ్యే. మరి అభ్యాసం చాలా బాగుండాలట. మరి ఈరోజు అభ్యాసం చేస్తారు, అందరూ చేద్దామా? ఎవరిని చూసినా ఆత్మ అనుకోండి. ఇంట్లో వాళ్ళని కానీ, బయట వాళ్ళని కానీ, బయటకు ఎక్కడ వెళ్తున్న అందరినీ చూడండి, ఆత్మగానే భావించండి, ఆత్మనే చూడండి. ఆత్మ అభిమాని బన్నా హై, కర్మాతీత అవస్థతో పిచాడి మే హీ హోగి. ఆత్మాభిమానిగా అవ్వాలి, కర్మాతీత అవస్థ అయితే అంత్యంలోనే అవుతుంది. సర్వీస్ కర్నే వాలే బచ్చే హీ బాప్ కి దిల్ పర్ చढ़ సక్తే హై. ఇప్పుడు సేవ చేసేటటువంటి పిల్లలే బాబా హృదయంలో ఉండగలుగుతారు. బల్ దేరీ సే ఆతే హై వహ్ భీ జ్ఞాలప్ కర్ సక్తే హై. ఇప్పుడు ఆలస్యంగా లేటుగా వచ్చారు జ్ఞానంలో,
వారు కూడా ముందుకెళ్ళగలుగుతారు. తీకే जा सकते हैं, తీవ్రంగా ముందుకెళ్ళొచ్చు అంటున్నారు బాబా. तुम बच्चों ने पहले ही हिस्ट्री तो सुनी है कि इन्होंने घर बार कैसे छोड़ा. మీరు పిల్లలైతే మొదటే చరిత్ర హిస్టరీ అయితే విన్నారు కదా. వీరు ఇల్లు వాకిలి ఎలా వదిలేసి వచ్చేసారు బాబా దగ్గరికి. రాత్రి బాగి, రాత్రిలోనే పారిపోయి వచ్చేసారు. మరి జానకి దాదా చెప్పారు కదా, రాత్రిలోనే దాది వెనక తలుపు నుంచి ముందు తలుపు నుంచి అందరు చూస్తారని లేటుగా రాత్రిలో వెనక తలుపు నుంచి వచ్చేసారు దాది. అది కూడా ఎక్కడికి వచ్చారు, ఆ ఊర్లో ఉండే స్టేషన్కి వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనేసి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళారు, ఇంకో స్టేషన్కి. అంటే ఆ స్టేషన్ వాళ్ళకి అందరు చెప్పి పెట్టారట వాళ్ళ పేరెంట్స్, ఇక్కడికి మా అమ్మాయి వాళ్ళు వస్తే ట్రైన్ చూస్తే మీరు మాకు చెప్పాలని, పట్టుకోవాలని. అందుకని ఆ స్టేషన్ లో కాకుండా దానికంటే ముందు స్టేషన్కి వెళ్ళిపోయారు అంత తెలివితో. అక్కడైతే గుర్తుపట్టారు కాబట్టి అట్లయినా నడిచి వెళ్ళి వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కువ వచ్చేసారు. రాత్రిలో పారిపోయారు. फिर इतने बच्चों को पाला, మరి బాబా ఇంతమంది పిల్లల్ని పాలన చేశారు. ఇస్కో కహా జాతా హే బట్టి, దీన్ని ఏమంటారు, బట్టి అంటారు. ఫిర్ బట్టి సే నంబర్ వార్ నిక్లే, మళ్ళీ ఆ బట్టి నుంచి నంబర్ వార్గా వెలువడ్డారు. ఎంతో వండర్ హే जो బాబా తుమ్కో వండర్ఫుల్ స్వర్గ కా మాలిక్ బనాతే హే. ఇదైతే అద్భుతం. మరి బాబా మిమ్మల్ని అద్భుతమైన స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. गॉड फादर तुमको पढ़ाते हैं, कितना साधारण है, कितना रोज रोज बच्चों को समझाते रहते हैं और बच्चों को कहते हैं, क्या कहते हैं, नमस्ते. చూడు భగవంతుడు తండ్రి మీకు చదివిస్తున్నారు, ఎంత సాధారణంగా ఉన్నారు, ఎంతగా రోజు పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. మరి పిల్లలకి ఏం చెప్తారు, నమస్తే అని చెప్తారు. బచ్చే తుమ్ మేరే సే భీ ఊంచే జాతే హో. ఇప్పుడు బాబా ఎందుకు నమస్కారం పెడుతున్నారట, పిల్లలు మీరు నాకంటే కూడా మీరు ఉన్నతిలోకి వెళ్తారు. తుమ్ హీ కంగాల్ సే డబల్ సిరితాజ్ విశ్వ కే మాలిక్ బంతే హో. తో బాప్ బడి రుచి సే ఆతే హై. మీరే ఏమి లేని నిరుపేద నుండి ద్వికిరీటధారులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. అయితే బాబా చాలా అభిరుచితో వస్తారట, చాలా ఇంట్రెస్ట్ తో వస్తారు మన పిల్లల దగ్గరికి. అన్గినత్ బార్ ఆయే హోంగే, ఆజ్ తుమ్ ముజ్ రామ్ సే రాజ్య లేతే హో. బాబా లెక్కలేని సార్లు వచ్చుంటారట, ఈ రోజు మీరు రాముడైన నాతో రాజ్యం తీసుకుంటున్నారు. ఫిర్ రావణ్ సే తుమ్ రాజ్య హరాతే హో, ఏ కేల్ హై. ఈ రోజు మీరు రాముడైన నాతో రాజ్యం తీసుకుంటారు, తిరిగి రాముడు మిమ్మల్ని మీ రాజ్యాన్ని ఓడిచ్చేస్తారట మళ్ళీ. ఇది ఆట అంటున్నారు బాబు. మీరు రాముడి నుంచి రాజ్యం తీసుకుంటారు, రాముడు వచ్చి మిమ్మల్ని ఓడించేస్తారు, ఇదే ఆట. అచ్చా, మీటే మీటే లక్కీ సితారో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों को दे, हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ఈరోజు దాన్ని గురించి ఏం చెప్పారు బాబా? బాబా అన్నారు, పద్మాపదం పిల్లలు, పద్మాపదం భాగ్యశాల పిల్లలు తండ్రిని వినేందుకు అర్హులుగా అయ్యారు, హక్కుదారులు అయ్యారు. తండ్రి తప్ప ఇంకెవరు వినిపించలేరు, తండ్రి పిల్లలైన మీకే వినిపిస్తారు అని అన్నారు. జూమ్ వాళ్ళు చెప్పండి. బాబా అంటారు, రోజు మీ పిల్లలకి నేను సాధారణమైన పిల్లలకి వచ్చి అర్థం చేయిస్తాను, మీ పిల్లలకేనే నమస్కారం చెప్తాను, ఎందుకంటే మీరు నాకంటే కూడా ఉన్నతంగా అవుతారు, కంగాల్ నుంచి డబల్ సిరితాజ్గా విశ్వానికి యజమానులుగా అవుతారు అని అంటారు. మెయిన్ బాబా ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా లక్ష్యం ఏంటి అనేది చెప్పండి, లక్ష్మీనారాయణలో చిత్రం చూపించి చెప్పండి అంటున్నారు. దాని గురించి అర్థం చేయించండి మీరు,
మిగతా అవసరం లేదు, వేరే విషయాల్లోకి వెళ్ళొద్దు అంట. ఆత్మాభిమానులుగా ఈ అభ్యాసం చేసినట్లయితే వికారి ఆలోచనలు ఎగిరిపోతాయి. స్మృతి కూడా ఉంటుంది, మరి సతో ప్రధానంగా అయిపోతుంది ఆత్మ ఉంటుంది. మీరు పద్మ భాగశాలులు అంటారు బాబా, వినడానికి హక్కుదారులు అంటారు బాబా. మీరే జ్ఞానం వినడానికి హక్కుదారులు ఉన్నారు. ఆత్మాభిమానికి దేహానికి ప్రకృతిని ఆస్వాదించేవారు, అలాగే సైన్స్ గురించి బాగా ఉన్నవాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు అని చెప్తారు. ఆ భక్తులు మాత్రమే ఈ జ్ఞానాన్ని తీసుకోగలరు, కానీ జ్ఞానాన్ని తీసుకోవడానికి అదృష్టం కావాలి అని కూడా బాబా అంటున్నారు. అందరూ తీసుకోలేరు, కేవలం నా భక్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. సదా బాబా స్మృతిలో ఉంటేనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది అని చెప్తున్నారు. धारणा के लिए मुख्य सार है। फर्स्ट पॉइंट, आत्मा को सतो प्रधान बनाने के लिए ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవడానికి एक सर्वशक्तिमान बाप से ताकत लेनी है. ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవడానికి ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. आत्मा को सतो प्रधान बनाने के लिए एक सर्वशक्तिमान बाप से ताकत लेनी है. ఆత్మను సతో ప్రధానంగా తయారు చేయడానికి ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. దేహి అభిమాని बनने का పురుషార్థ కరో. దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయండి. देही अभिमानी बनने का पुरुषार्थ करूं. हम आत्मा बाई बाई हैं, ये प्रैक्टिस निरंतर करते रहो. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము, ఈ అభ్యాసము నిరంతరం చేస్తూ ఉండండి. हम आत्मा बाई बाई हैं, ये प्रैक्टिस निरंतर करते रहो. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము, ఈ అభ్యాసమును నిరంతరం చేస్తూ ఉండండి. सेकंड पॉइंट, बाप और लक्ष्य, मैंने लक्ष्मी नारायण के चित्र ब्रैकेट में लक्ष्मी नारायण, बाप और लक्ष्य के चित्र पर हर एक को विस्तार से समझाओ. బాబా మరియు లక్ష్యము అంటే బ్రాకెట్ లో లక్ష్మీనారాయణల చిత్రంపై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. बाप और लक्ष्य के चित्र पर हर एक को विस्तार से समझाओ. बाकी बातों में टाइम वेस्ट मत करो. మిగిలిన విషయాలలో సమయాన్ని వృధా చేయకండి. बाप और लक्ष्य के चित्र पर हर एक को विस्तार से समझाओ. बाकी बातों में टाइम वेस्ट मत करो. బాబా మరియు లక్ష్యం యొక్క చిత్రంపై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. మిగిలిన విషయాలలో సమయాన్ని వృధా చేయకండి. वरदान है, धरनी नफ्स और समय को देकर सत्य ज्ञान को प्रत्यक्ष करने वाले, ధరణి నాడి మరి సమయాన్ని చూసి సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసేవారే. धरनी नफ्स और समय को देकर सत्य ज्ञान को प्रत्यक्ष करने वाले नॉलेजफुल भव. ధరణి నాడి మరి సమయాన్ని చూసి సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసేవారే नॉलेजफुल भव. बाप का यह नया ज्ञान सत्य ज्ञान है.
इस नए ज्ञान से ही नई दुनिया स्थापन होती है బాబా యొక్క ఈ కొత్త జ్ఞానము సత్యమైన జ్ఞానం ఈ కొత్త జ్ఞానం ద్వారానే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది ये अथॉरिटी और नशा स्वरूप में इमर्ज हो लेकिन इसका अर्थ यह नहीं कि आते ही किसी को नए ज्ञान की नए बातें सुनाकर मूंझा दो ఇప్పుడు ఇది అథారిటీ మరియు నషా స్వరూపం అథారిటీ మరియు నషా అనేది స్వరూపంలో ఇమర్జ్ అయి ఉండాలి కానీ దీని అర్థం ఇది కాదు ఎవరైనా రావడంతోనే కొత్త జ్ఞానం యొక్క కొత్త విషయాలు వినిపించి వారిని కన్ఫ్యూజ్ చేయకండి అంటే ఒక పద్ధతి అంటే ఎలా చెప్పాలో దాని అనుసారంగా తీసుకెళ్ళాలి ఒక్కసారిగా డైరెక్ట్ లాస్ట్ చెప్పే విషయం ఫస్ట్ లో చెప్పకూడదు అలా ధరణి నబ్జ్ और समय सब देख करके ज्ञान देना ये नॉलेजफुल के निशानी है ధరణి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు వినే స్టేజ్ లో ఉన్నారా వారి యొక్క నాడు చూడండి వారికి ఇంట్రెస్ట్ ఉందా మరి సమయం ఎలా ఉంది అది జ్ఞానం చెప్పే సమయమేనా కాదా ఇవన్నీ చూసి అప్పుడు జ్ఞానం ఇవ్వాలి మరి వీరినే నాలెడ్జ్ఫుల్ లేక గుర్తు అన్నమాట ఇలా అన్ని చూసి జ్ఞానం చెప్పేవారిని నాలెడ్జ్ఫుల్ లేక గుర్తు చూడు బీజం వేయాలంటే కూడా ఎలా వేస్తారు ఆ భూమి ఎలా ఉంది మరి ఎప్పుడు వాతావరణం ఎలా ఉండాలి అప్పుడు వేస్తేనే అవి మొలకలు వస్తాయి అంటారు కదా అప్పుడే వస్తుంది మరి ఏదో సమయంలో వేస్తే అన్ని సమయాల్లో అన్ని పంటలు పండవు కదా సమయం అనుసారంగా వేస్తారు అట్లాగే జ్ఞాన బీజం కూడా సమయాన్ని ధరణి వారి నాడిని చూసి ఇవ్వండి ఆత్మకి ఇచ్చా देखो नब्ज देखो धरनी बनाओ लेकिन अंदर सत्यता के निर्भयता की शक्ति जरूर हो ఆత్మ యొక్క కోరిక చూడండి వారు వినాలనుకుంటున్నారా లేదా వారి నాడిని చూడండి మరి ధరణిని తయారు చేయండి అంటే అక్కడ వాతావరణాలు క్రియేట్ చేయండి కానీ మీ లోపల అయితే సత్యత యొక్క నిర్భయత యొక్క శక్తి అనేది తప్పకుండా ఉండాలి భయపడుతూ వినిపించొద్దు జ్ఞానాన్ని సత్యత యొక్క నిర్భయత అనే శక్తి తప్పకుండా ఉండాలి తబ్ సత్య జ్ఞాన్ కో ప్రత్యక్ష కర్ సకేంగే అప్పుడు మీరు సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలుగుతారు స్లోగన్ मेरा कहना माना छोटी बात को बड़ी बनाना నాది అని అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడము मेरा कहना माना छोटी बात को बड़ी बनाना तेरा कहना माना पहाड़ जैसी बात को रूई बना देना మీది అని అనడం అంటే పర్వతం లాంటి విషయాన్ని దూదిలా చేయడము అన్ని బాబావే అనుకోవాలి నాది అనుకుంటే చిన్న విషయం కూడా పెద్దగా అవుతుందట मेरा कहना माना छोटी बात को बड़ी बनाना तेरा कहना माना पहाड़ जैसी बात को रूई बना देना నాది అని అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడము మీది అని అనడం అంటే పర్వతం లాంటి విషయాన్ని దూదిలా చేయడము तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभव करो तो अव्यक्त शांति द्वारा डबल लाइट परिस्थिति स्थिति యొక్క అనుభవాన్ని చేసుకోండి जिम्मेवारी को निभाना यह भी आवश्यक है लेकिन जितनी बड़ी जिम्मेवारी उतना ही डबल लाइट బాధ్యతలు నిర్వర్తించడం ఇది కూడా అత్యవసరం కానీ ఎంతగా పెద్ద బాధ్యతలు చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయో అంతగా మీరు డబల్ లైట్ గా కూడా ఉండాలి जिम्मेवारी निभाते हुए जिम्मेवारी के बोझ से न्यारे रहो इसको कहते हैं बाप का प्यारा బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా బాధ్యతల యొక్క భారం నుండి అతీతంగా ఉండండి మరి దీన్ని ఏమంటారు బాబాకు ప్రియమైన వారని అంటారు घबराओ नहीं क्या करूं बहुत जिम्मेवारी है గాబరపడకండి భయపడకండి ఏం చేయాలి చాలా బాధ్యతలు ఉన్నాయని ఏ కरूं వ నహీ ये तो बड़ा मुश्किल है ఇది చెయ్యాలా వద్దా ఇది చాలా కష్టమైన పని ये महसूसता अर्थात बोझ है ఇలా మీకు అనుభవం అవుతుంది అంటే భారం ఉన్నట్లే అంటున్నారు బాబా డబల్ లైట్ అర్థాత్ ఇస్సే భీ న్యారా
డబల్ లైట్ అంటే అర్థం ఏంటి? ఇలాంటి ఆలోచనల నుంచి కూడా అతీతంగా ఉండడం. కోయి బి జిమ్మేవారీ కే కర్మ కో హల్చల్ కా బోझ నా హో. సో బాబాని ఏ బాధ్యత యొక్క కర్మలు అనేవి అలజడి యొక్క భారంగా ఉండకూడదు. అలజడిగా భారంగా ఉండకూడదు అనమాట. ఏ బాధ్యతలున్నా కర్మలైనా సరే అన్ని కూడా తేలికగా ఉంటూ బాబాకు అప్పగిస్తూ మీరు ముందుకెళ్తూ ఉండాలి. బాబాకి ఇస్తూ. ఓం శాంతి. ఈరోజు దాదాజీ ఫోన్ చదువుతుంది. ఒక ఫోన్ చదువుతాం. दादी प्रकाशमन जी के अमृत वचन। तो अनेक प्रकार के विघ्नों से पार होने की युक्तियां, అనేక ప్రకారాల విఘ్నాల నుంచి దాటడానికి యుక్తులు ఎలా దాటాలి అని. तो इसमें है थर्ड पॉइंट, अगर मैं सोचती रहूं कि विघ्न आया मैं क्या करूं, कईयों के दिल में आता है क्या ज्ञान लिया और ही ముసీబత్ పాయి. కొద్ది మంది ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నారనుకోండి, విఘ్నం వచ్చిందని, ఏం చేయాలి నేను ఈ విఘ్నంతో అని. కొద్ది మంది మనసులో ఇలా వస్తుందట, ఏం చేయాలి, ఏంటి జ్ఞానం తీసుకున్నానంటే ఇంకెక్కువ కష్టం అయిపోయింది. ఏంటి కష్టాలు ఎక్కువైపోయాయి జ్ఞానం తీసుకోవడంతో. ज्ञान शांति के लिए लिया लेकिन और ही टक्कर कहानी पड़ती, सांस ही नहीं लेने देते. జ్ఞానం అయితే శాంతి కొరకు తీసుకోవడం ఉంటుంది, కానీ ఇంకెక్కువ ఘర్షణ అనేది ఎక్కువ అయిపోయింది. శ్వాస కూడా తీసుకోవడానికి వస్తలేదు. अब इसका जवाब क्या है? ఇప్పుడు దీనికి జవాబు ఏంటి? मैं कहती है विघ्न आना इस संसार का नियम है. దాదీజీ అంటున్నారు, నేను అంటాను విఘ్నాలు రావడం అనేది ఈ ప్రపంచం యొక్క నియమం అయిపోయింది. అది విఘ్నం కో వినాశ్ కన్నా ముझ అసంసారిక నియం హే. విఘ్నాలు వినాశనం చేయడం అంటే ఈ ప్రపంచం అంటే అసంసారిక నియమం. అంటే ఈ సారం లేనటువంటి ప్రపంచం యొక్క నియమం ఏంటి? విఘ్నాన్ని వినాశనం చేయడము. సంసార్కే నియం కో ఖుద్ కా నియం నహీ సమझो. ప్రపంచంలో ఉన్నటువంటి నియమాలని మీ స్వయం యొక్క నియమాలను అనుకోకండి. సంసార్ కి రీతి హే టక్కర్ దేనా, विघ्न डालना, ग्लानी करना, ग्लानी देना, विरोध करना, వైరి बनना. చూడండి, సంసారం యొక్క ప్రపంచం యొక్క రీతి ఏంటి? ఘర్షణ చేయడము, విఘ్నాలు వేయడము, నింద చేయడము, నిందించడము, విరోధం చేయడము, వైరం పెట్టుకోవడము. लेकिन हमें संसार की रीति को, संसार के नियम को खुद का नियम नहीं समझना है. దాదాజీ అంటున్నారు, మనమైతే ప్రపంచం యొక్క రీతిని, ప్రపంచం యొక్క నియమాల్ని స్వయం యొక్క నియమాలు అనుకోకూడదు. మైతో అసంసారి హూ అంటే నాకైతే ప్రపంచం అనేది లేదు. క్యూంకి మై అలౌకిక్ కి బచ్చి హూ वो संसार से निराला है. నేనైతే అలౌకికంగా ఉండే వారి పిల్లల్ని, ఎవరు? భగవంతుడి యొక్క పిల్లవాడిని. ఈ ప్రపంచం నుంచి నేను అతీతంగా ఉన్నాను. ఈ లౌకిక ప్రపంచంలో నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నమాట. ఓం శాంతి.